ఇన్స్టా ఫేమ్ ఆర్జే సిమ్రన్ అనుమానాస్పద మృతి చెందారు. గురుగ్రామ్లోని అపార్ట్మెంట్లో సిమ్రన్ మృతదేహం లభ్యమైంది. ఇన్స్టాలో సిమ్రన్కు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. డిసెంబర్ 13న ఇన్స్టాలో చివరి పోస్టు పెట్టారు ఆర్జే సిమ్రన్. సిమ్రన్ మృతదేహాన్ని పేరెంట్స్కు అప్పగించారు పోలీసులు. సిమ్రన్ను హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతోంది. సిమ్రన్ స్వస్థలం జమ్మూ కాశ్మీర్. ఫ్రీలాన్స్ ఆర్జేగా పనిచేస్తున్నారు సిమ్రన్. అయితే సిమ్రన్ అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్జే సిమ్రన్ ఇన్స్టా ఫేమ్ ఆర్జే సిమ్రన్ అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనంగా మారింది. గురుగ్రామ్లోని అపార్ట్మెంట్లో సిమ్రన్ మృతదేహం లభ్యమైంది. మరి ముఖ్యంగా తన మృతికి తనతో పాటు ఉండే ఇంకొక అమ్మాయి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఇలా సిమ్రాన్ మృతదేహం ఉందంటూ కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని అక్కడ పోస్ట్ మార్టానికి పంపించినట్టుగా తెలుస్తోంది. ఇన్స్టాలో సిమ్రాన్కు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, తన మాటలతో ఒక ఫ్రీలాన్స్ ఆర్జేగా తనంత స్కోప్ తెచ్చుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత, తను ఆర్జేగా వెళ్ళిన తర్వాత ఒక మాట అంటూ ఉంటారు ఈ ఆర్జే సిమ్రన్కి సంబంధించి. జమ్మూకి ధడ్కన్ అంటే హార్ట్ బీట్ ఆఫ్ జమ్మూ. అంటే జమ్మూ గుండె చప్పుడు ఆర్జే సిమ్రన్ అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. తను మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే తను ఎక్స్ప్రెసివ్గా ఉండే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా. ప్రస్తుతం ఆమె మృతికి కారణాల మీద పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్స్టా ఫేమ్ ఆర్జే సిమ్రాన్ అనుమానాస్పద మృతి చెందారు. గురుగ్రామ్లోని అపార్ట్మెంట్లో సిమ్రాన్ మృతదేహం లభ్యమైంది. ఇన్స్టాలో సిమ్రాన్కు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. డిసెంబర్ 13న ఇన్స్టాలో చివరి పోస్ట్ చేశారు సిమ్రన్. ఆ పోస్టులో కూడా ఒక అమ్మాయి ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి తను ప్రస్తావించారు. ఆ తర్వాత డిసెంబర్ 13 తర్వాత నుంచి తన పోస్ట్ లేదు. ఎవరైనా హత్య చేశారా, లేకపోతే సిమ్రన్నే మరణానికి పాల్పడిందా? ఒకవేళ చేస్తుంటే ఎవరు చేస్తుంటారు? ప్రస్తుతం తన ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.